This is cameraman. This is cameraman Rajesh with Ramya. Thank you so much. ఇంగ్లీష్ ఏంట్రా? సో ఈరోజు T20 వరల్డ్ కప్ క్లైమాక్స్ కి వచ్చాము. ఈరోజు ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా ఈ రోజు నుంచి జరుగుతాయి. ఈ రోజు రేపు మంచి మ్యాచెస్ ఉన్నాయి మనకి. మళ్ళీ సండే ఫైనల్ మ్యాచ్. సో అల్టిమేట్ గా ఈ బెస్ట్ టీమ్ ఏది అనుకుంటున్నావు ఇప్పుడు దాకా ఉన్న వాటిలో? న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, మన ఇండియా, నెక్స్ట్ ఇంకేముంది ఇంగ్లాండ్. 4 టీమ్స్ లో నీకు ఏ టీం బెస్ట్ అనుకుంటున్నావు? ఇండియానా? మందేనా? సరే. సో ఈరోజు మ్యాచ్ కి వస్తే న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికానే కొంచెం సౌత్ ఆఫ్రికా ఫేవరెట్. ఇప్పటి వరకు ఏ మ్యాచ్ కూడా ఓడిపోలేదు అనుకో. సో ఈ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికానే విన్ అవుతుందేమో అనిపిస్తుంది. అవును, ఈ టోర్నమెంట్ లో సౌత్ ఆఫ్రికా అసలు వన్ మ్యాన్ షో లాగా అసలు వాళ్ళు ఓడిపోయింది కూడా చాలా తక్కువే. మ్యాచెస్ అన్ని గెలిచారు మాక్సిమం. బాగా ఆడుతున్నారు. బ్యాటింగ్ లైనప్ బాగుంది, బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ బాగుంది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చాలా బాగా టీమ్ ని కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. అతని కెప్టెన్సీలో బాగుంది, టీం చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. తెలుసు, స్టేడియం చాలా చిన్న స్టేడియం, ఈజీగా రన్స్ ఎక్కువ వస్తాయి. 190 ప్లస్ వస్తాయి స్కోర్ కూడా. సో ఈ రోజు ఫైరింగ్ చూడొచ్చు మనం. బ్యాటింగ్ సెక్షన్ కి వస్తే అన్ని 6లు 4లు ఎక్కువ, బౌండరీలు ఎక్కువ పోతాయి ఈ రోజు. సో అది పరిస్థితి. సో మనం ఫస్ట్ సౌత్ ఆఫ్రికా టీమ్ కి వద్దాం. టీమ్ నాకు తెలిసి ఓపెనింగ్ బాగుంది. ఓపెనర్స్ బాగున్నారు బ్యాటింగ్ సెక్షన్ కి వస్తే. మార్కరమ్ వస్తున్నాడు, నెక్స్ట్ డీకాక్ వస్తున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ స్టప్స్ ఉన్నాడు, రికిల్టన్ ఉన్నాడు. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ కి వస్తే నాకు తెలిసి మిడిల్ ఆర్డర్ వీళ్ళిద్దరు. నెక్స్ట్ మిల్లర్ ఉన్నాడు బ్యాకప్ కి, చాలా బాగా ఆడుతున్నాడు మిల్లర్. నాకు తెలిసి మాక్సిమం మ్యాచెస్ అన్ని మిల్లర్ తో ఎండ్ అవుతున్నాయి ఎక్కువ. దాని తగ్గి అతని తర్వాత ఎవరు ఆడట్లా, అంతే. మాక్సిమం వీళ్ళే మ్యాచెస్ అన్ని ఆడుతున్నారు. సో టీమ్మేట్స్ కి ఛాన్స్ పోవట్లేదు ప్లేయర్స్ కి. అవును. సో ఈ 4 ప్లేయర్స్ అనేది చాలా కీ రోల్ ఈ రోజు. వీళ్ళే చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ బౌలింగ్ వస్తే రబడా చాలా బాగా వేస్తున్నాడు, కాకపోతే రన్స్ ఎక్కువ వేస్తున్నాడు. ఒక మ్యాచ్ కి 4 ఓవర్స్ వేస్తే 40 రన్స్ ఇస్తున్నాడు ఎకానమీ. అంటే 10 ఓవర్ కి 10 రన్స్ ఇస్తున్నాడు ఎకానమీ. నెక్స్ట్ ఇంగిడి టాప్ బౌలర్ ఈసారి సౌత్ ఆఫ్రికా టీం నుంచి. మ్యాచ్ కి 2 వికెట్లు 3 వికెట్లు తీస్తున్నాడు ఎవ్రీ మ్యాచ్ కి. అదే పరిస్థితి. ఇంకెవరు ఉన్నారు? స్పిన్నర్ ఒకడు ఉన్నాడు సౌత్ ఆఫ్రికా టీం మొత్తం మీద. స్పిన్నర్ ఒకడే ఉన్నాడు. ఎవరు? మన కేశవ్ మహారాజ్ అని, ఇండియన్ నేమ్ అది, మహారాజ్. మంచి స్పిన్నర్, బాగా వేస్తాడు. సో 1 స్పిన్నర్ అంతా ఇంకా అందరూ పేస్ బౌలర్సే. సో అది పరిస్థితి. బ్యాటింగ్ సెక్షన్ బాగుంది, బౌలింగ్ లైనప్ కూడా బాగుంది వాళ్ళది. ఇంకా వాళ్ళకి పెట్టడానికి కూడా ఏం లేదు నాకు తెలిసి. మొత్తం సౌత్ ఆఫ్రికా టీం గురించి. సౌత్ ఆఫ్రికా టీం గురించి మేము మాట్లాడేది. సో నెక్స్ట్ న్యూజిలాండ్ కి వద్దాం. న్యూజిలాండ్ కి వస్తే నాకు తెలిసి న్యూజిలాండ్ ఈసారి బౌలింగ్ కొంచెం వీక్ గా అనిపిస్తుంది. మామూలుగా బాగా వేస్తారు వాళ్ళు, ఫీల్డింగ్ చాలా బాగా చేస్తారు అసలు, కానీ బౌలింగ్ కొంచెం వీక్ అనిపిస్తుంది. సో మన బ్యాటింగ్ వస్తే ఎవరున్నారు? సీఫర్ట్ ఉన్నాడు, ఫిన్ అలన్ ఉన్నాడు, నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా? గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, మార్క్ చెప్మన్ ఉన్నాడు. చెప్మన్ ఈసారి బాగా ఆడట్లేదు, మామూలుగా బాగా ఆడతాడు. లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్, మంచి హిట్టరు. T20 లీగ్స్ లో చాలా బాగా ఆడతాడు అసలు. అలాంటిది మనోడు కూడా ఫీల్ అయ్యాడు, ఫ్లాప్ అవుతున్నాడు మ్యాచ్ లో. సో ఇంకెవరున్నారు? మన కెప్టెన్ శాంటర్. గ్లెన్ ఫిలిప్స్ ఫైర్ అయితే బాగుంటది నాకు తెలిసి, ఎందుకంటే ఆల్రౌండర్ అతను. ఫీల్డింగ్ బాగా చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, నెక్స్ట్ బ్యాటింగ్ చేస్తాడు. అతను కూడా ఈసారి పెద్దగా ఆడట్లేదు. ఏమో మరి ఈసారి పెద్దగా ఏం ఆడట్లేదు. అంటే మెయిన్ ఇలాంటి టోర్నమెంట్స్ కూడా బాగా ఆడాలి ప్లేయర్స్ అందరు. లీగ్స్, T20 లీగ్స్, ప్రైవేట్ లీగ్స్ బాగా ఆడతారు, ఎందుకంటే వాటిలో వస్తాయి బాగా. ఇవంటే కొంచెం కంట్రీ కోసం ఆడాలి, కొత్తగా పర్ఫార్మెన్స్ ఏం చూపించలేదు నాకు తెలిసి. మెయిన్ ఇలాంటివే కదా ఆడాలి. సో అది పరిస్థితి. ఇంకెవరున్నారు? మెకాన్చి ఉన్నాడు బ్యాట్స్మెన్. సో ఇక్కడ దాకా వస్తుంది బ్యాటింగ్. లాస్ట్ మ్యాచ్ నాకు తెలిసి ఇంగ్లాండ్ తో అనుకుంటా, వికెట్స్ త్వరగా పడిపోయి చాలా. ఇంగ్లాండ్ తోనా పాకిస్తాన్ తో అనుకుంటా లాస్ట్ మ్యాచ్, నాకు సరిగా గుర్తులేదు. వికెట్స్ అయితే చాలా త్వరగా పడ్డాయి. లాస్ట్ కెప్టెన్ చాట్నర్, నెక్స్ట్
She was in a psychic vibration. మెకాన్చి వీళ్ళిద్దరే ఉండి గెలిపించారు మ్యాచ్ ని లాస్ట్ దాకా ఆడి. కెప్టెన్ ఇన్నింగ్స్ చాలా బాగా ఆడాడు అసలు. ఇంకా మ్యాచ్ పోయింది అనుకున్న టైంలో ఇద్దరు వచ్చి లాస్ట్ లో వచ్చి గెలిపించారు మ్యాచ్ ని. 170+ ఎంతో కొట్టారు. తెలిసిన మ్యాచ్ చూసావా? చూసుండవు. రావు గారు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. చూసావా? కానీ స్కోర్ తెలుసుకుంటూ ఉంటాను. ఇలాంటి ఉంటారు కదా చెప్పడానికి. ఓకే, అప్డేట్స్ మాత్రం తెలుసుకుంటారా? Yes. సో అది పరిస్థితి. నెక్స్ట్ బౌలింగ్ వస్తే ఎవరు ఉన్నారు మనకి? మ్యాట్ హెన్రీ ఉన్నాడు, లాకీ ఫెర్గ్యూసన్ ఉన్నాడు. స్పిన్నర్స్ కి వచ్చేసరికి ఇషోది ఉన్నాడు. ఇషోది బాగా వేస్తాడు స్పిన్. అతను కూడా ఇండియన్ ప్లేయర్ అనుకుంటాను తెలిసి. అంతా మన ఇండియన్ నేమ్స్ ఇవన్నీ. ఇండియన్ నేమ్స్ ఒకటి కూడా అట్లా లేదు. ఇషోది మన ఇండియన్ నేమ్స్ ఎట్లుంటాయి? శ్రీనివాస, తిరుమల ఓరే. ఇలాగా నువ్వు ఉంటే అట్లొచ్చా? బాగుంటాయి. తిరుపతి, ఇవి ఇండియన్ నేమ్స్. సో అది. నెక్స్ట్ మెకాన్చి ఉన్నాడు బౌలింగ్ లో. గ్లెన్ ఫిలిప్స్ నీకు అప్పుడప్పుడు వేస్తుంటాడు. పిల్ల చూసి ఆపలే ఉంది. ఫోటోలకి పోజులు ఇస్తుంది. సో అది బౌలింగ్ వస్తే ఫేస్ చూపిస్తుంది. రమ్య గారు, మనం ఇక్కడ వీడియో చేస్తున్నాం అండి. మీరు Okay. అలా డైవర్ట్ అయిపోతే ఎలా అండి సడన్ గా? ఫోటో సెక్షన్ నడుస్తుంది అక్కడ అనేసి. ఓకే సరే, కొంచెం ఇక్కడ దృష్టి పెడతారా? అయిపోవచ్చింది. Yeah, చెయ్యి. సో అది ఈరోజు మ్యాచ్ కి వస్తే ఈ రోజు నేను అనుకోవడం స్టేడియం చిన్నది కాబట్టి సో స్కోర్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి ఈ రోజు స్కోర్ 180 పెడితే గానీ ఛాన్స్ ఉండదు. ఫస్ట్ ఎవరు బ్యాటింగ్ ఆడతారో. టాస్ అనేది ఈ రోజు చాలా మెయిన్. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వస్తుంది, తేమ. దానివల్ల సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడే వాళ్ళకి చాలా ఫేవర్ గా ఉంటది. సో టాస్ ఎవరైతే విన్ అవుతారో ఈ మ్యాచ్ గెలిచేదానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి నాకు తెలిసి. సో టాస్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజు. ఫస్ట్ ఇన్నింగ్స్ 180+ పెడితేనే ఛాన్స్ ఉంది నాకు తెలిసి మాక్సిమం గెలవడానికి. సో చూద్దాం. నువ్వు చెప్పు రమ్య, ఈ రోజు నువ్వు ఏ టీమ్ కి కొంచెం అనుకుంటున్నావు? ఏ టీం విన్ అవ్వచ్చు అనుకుంటున్నావు? న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా? బట్టి డిసైడ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నట్టు కరెక్ట్ గా. అండ్ మ్యాక్స్ సౌత్ ఆఫ్రికానే అనుకుంటున్నాము. చూద్దాం. సౌత్ ఆఫ్రికా అనుకుంటున్నావా? టాస్ మీద డిసైడ్ అవుతుంది కదా, చెప్పలేము. ఏమో ప్లేయర్స్ మళ్ళా గట్టికి కూడా కొట్టొచ్చేమో. అదే చిన్న స్టేడియం కాబట్టి నాకు తెలిసి స్కోర్ కూడా హై స్కోర్ రావచ్చు, వికెట్స్ కానీ పడకపోతే త్వరగా. సో నేనైతే 50-50 అంటే సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్ ఉంది. నేను కూడా సౌత్ ఆఫ్రికానే అంట. న్యూజిలాండ్ మీద చెప్పాలంటే కొంచెం డౌట్ ఉంది నాకు ఆ టీం మీద. ఎందుకంటే వికెట్స్ వాళ్ళు త్వరగా అవుట్ అయిపోతున్నారు. ఈసారి పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు న్యూజిలాండ్. అసలు ఉంటదా పోద్దా అనుకున్నాను అసలు. ఇక్కడ దాకా సూపర్ హిట్. అవునవును, కరెక్ట్ అది. సో నేను కూడా సౌత్ ఆఫ్రికాకే అనుకుంటున్నా. సౌత్ ఆఫ్రికా విన్ అవుతుంది అనుకుంటున్నా. సో చూద్దాం, ఈరోజు చూద్దాం మ్యాచ్ ఎలా జరుగుతుంది. అదే బాగుంటాడు, చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, సన్నగా ఉంటాడు, కలద్దాలు పెట్టుకుని ఆడుతాడు. మ్యాచ్ శాంటా హ్యాండ్సమ్ ఉండకూడదు, ఇంత పొట్టేసుకొని గడ్డ వేసి. శాంటా కాదు, సాటర్. ఇచ్చల్ సాటర్. సో అది ఇట్లేసుకొని చెప్పేది శాంటా క్లాసా? ఆయన తాత గురించి చెప్తున్నాను. తాత గురించి కాదు. ఓకే, నీకు అర్థమైంది. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? సరే. సో అది శాంటా అన్నా అదే లేదు.